హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్. నా పేరు సురేష్. శివుడు పార్వతికి చెప్పిన 5 మరణ రహస్యాలు ఈరోజు చూద్దాం. చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కాలుడి అంటే యముడి దృష్టిలో ధనవంతుడైనా బీదవాడైనా ఎవరైనా ఒకటే. పాపం చేస్తే అందుకు శిక్ష అనుభవించక తప్పదు. ఇదే కాదు, ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, చావు రహస్యం ఏమిటి ఇత్యాది విషయాలన్నీ కేదార్నాథ్కు వెళ్ళే దారిలో శివుడు పార్వతికి చెప్పినట్టుగా వాటిని యమధర్మరాజు ఉద్ఘాటించినట్టుగా హిందూ ధర్మ ప్రకారం పురాణాల్లో చెప్పబడింది. అయితే ప్రస్తుత సమాజంలో పాపభీతిని మరిచిన వారు తప్పులు చేస్తూనే పోతున్నారు. కానీ కర్మ సిద్ధాంతం వారిని వెంటాడుతూనే ఉంటుంది. మనుషులంతా ఆధిపత్య నియంత్రణతో ధోరణులను వదిలి ఇతరులకు సహాయం చేయాలని ఈ సిద్ధాంతం చెబుతుంది. దీని సంగతి పక్కన పెడితే మనిషికి చెందిన 5 చావు రహస్యాలను యమధర్మరాజు చిన్నారి నచికేతకు చెప్పినట్టుగా పురాణాల ప్రకారం తెలుస్తుంది. ఆ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ఒకటి ఓం అంటే ఓంకారం. పరమాత్మ స్వరూపం. మనిషి హృదయంలో బ్రహ్మ నివసిస్తూ ఉంటాడంట. ఇక రెండోది, యమధర్మరాజు చెప్పిన ప్రకారం మనిషి చనిపోయినా అతని ఆత్మ చావదు. దేహాన్ని ఏం చేసినా కూడా ఆత్మ అందుకేమీ చేయలేదు. ఇక మూడవది అంటే ఆత్మకు జననం లేదు మరియు మరణము లేదు. ఇక నాలుగవది, మనిషి చనిపోయాడంటే అతని పుట్టుక చావు అనే చక్రం పూర్తయినట్టే. ఇక అతనికి పుట్టుక చావుల చక్రంతో అతను బ్రహ్మతో సమానం. ఇక ఐదవది, యమధర్మరాజు చెప్పినదని ప్రకారం చూసినట్లయితే దేవుని నమ్మని మనుష్యులు చావు తర్వాత ఆత్మగా మారి ప్రశాంతత కోసం చూస్తారట. ఆత్మల గురించి ప్రస్తావన. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ సిద్ధాంతాన్ని వివరించాడు. ఆత్మ నాశనం కానిది, శస్త్రం ఏది ఛేదించలేనిది, అగ్ని దహించలేనిది, నీరు తడువలేనిది, వాయువు ఆర్పలేనిది అని వివరించాడు. ఇంతేకాక అహం బ్రహ్మస్మి, నీతిలో ఉన్న ఆత్మ భగవంతుని అంశే కనుక ఆ విషయాన్ని తెలుసుకుని చెబుతూ ఉంటాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ.